హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణిస్ లిటిల్ వరల్డ్. ఈరోజు అయితే ఫండే అదేనండి, మన సండే డైలీ రొటీన్ని చూసేద్దాం వచ్చేయండి. మన ఆడవాళ్ళకి సండే అయినా మండే అయినా కానీ మార్నింగ్ లేచి ఏం వర్క్ ఉంటుందండి, ఇదే కదా. నేనైతే మార్నింగ్ లేచేసి ఇల్లు ఊడ్చేసి మాప్ పెట్టేస్తాను. నెక్స్ట్ అయితే నేను మార్నింగ్ లేవగానే లెమన్ వాటర్లో గోందకతీర అయితే కలుపుకొని తాగుతాను. బ్రష్ చేసిన తర్వాతే తాగుతాను, బ్రష్ చేయకుండా కాదండి. ఇది ఎందుకు తాగుతుందా అని చూస్తున్నారు కదా. ఇది తాగితే ఒంట్లో ఉన్న హీట్ తగ్గి ఒంటికి చలవ చేస్తుంది. ఇంకా స్నానం అయితే చేసేసి నేనైతే ఇలా సాటర్డే సండే ఇంట్లో ధూపం వేస్తాను. ఇంకా సండే అయితే పూజలు అయితే ఉండవు ఇంట్లో, ఎందుకంటే సండే రోజు మాత్రం మా ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి. ఇంకా ఈ వర్క్ అంతా చేసిన తర్వాత మన కడుపులో అయితే ఒక టీ పడాలి. నేనైతే టీ తాగిన తర్వాత ఈ మొక్కలైతే నాకెళ్ళే చూస్తున్నాయి. నువ్వైతే టీ తాగుతావు కానీ మాకైతే కనీసం వాటర్ కూడా పోయివా అని. ఇంకా వాటికైతే వాటర్ పోసేసి వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసాను. ఇంకా నెక్స్ట్ అయితే వంట పని మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రైస్ అయితే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ చికెన్ కర్రీ వండాలి. ఫస్ట్ అయితే చికెన్ని ఇలా బౌల్లో తీసుకొని వాటర్ పోసేసి క్లీన్ చేసేసుకో. ఇంకా ఒక కళాయి అయితే తీసుకొని ఆయిల్ పోసేసుకొని ఇలా కరివేపాకు వేసేసుకొని వేయించుకోవాలి. ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని అయితే వేయించుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి. తర్వాత అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టేసుకొని చికెన్ అయితే ఉడికించుకోవాలి. నెక్స్ట్ అయితే ఇంకా కొంచెం పసుపు ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా ఇనిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి చికెన్ అయితే. ఇలా వాటర్ అంతా ఎనిగిపోయి కొంచెం ఆయిల్ ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సేపు ఉడికించిన తర్వాత టమాటోస్ని వేసుకోవాలి. టమాటోస్ అయితే కొంచెం మగ్గిపోయిన తర్వాత రుచికి సరిపడినంత కారం వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంక ఈరోజు అయితే వెదర్ అయితే చాలా బాగుంది, కూల్గా మన సండేకి తగ్గట్టు. చికెన్ అయితే ఇలా మగ్గిపోయిన తర్వాత ఇలా వాటర్ని యాడ్ చేసుకోవాలి, కొంచెం వాటర్ని. ఇంకా నెక్స్ట్ అయితే గరం మసాలా కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించేసుకోవాలి. ఇంకా రైస్ కూడా అయిపోయింది. ఇంకా నా స్టైల్లో అయితే చికెన్ కర్రీ రొటీన్గా రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది. ఇంకా వేడివేడిగా రైస్, చికెన్ కర్రీ, ఆనియన్స్, నిమ్మకాయ వేసుకొని ఇలా తింటుంటే చాలా చాలా టేస్టీగా అయితే ఉంది. ఇంకా నేనైతే సండే రోజు రొటీన్గా ఇలా అయితే చేస్తాను చికెన్ కర్రీ మా ఇంట్లో. మాకైతే సండే రోజు మార్కెట్ ఉంటుంది. మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను పనస్తోనలు అయితే చూశాను. నాకు చాలా తినాలనిపించి తీసుకున్నాను. మేమైతే పనస్తోనలు తిన్న తర్వాత లోపల సీడ్స్ని ఇలా అయితే కాల్చుకొని తింటాము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని ఇలా కాల్చుకొని తింటుంటే నాకు చిన్నప్పుడు రోజులే గుర్తుకొస్తున్నాయి. అప్పుడైతే మేము ఇలానే సీడ్స్ని కాల్చుకొని తినేవాళ్ళము. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి, సేమ్ కాజు లాగా ఉంటుంది టేస్ట్ అయితే. ఈరోజైతే నా సండే రొటీన్ ఇలా జరిగింది. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.